అవును, ఇప్పుడు ఈ ఇందు శాస్త్రి గారి కోడలు. అబ్బో, కట్టు బొట్టు అన్నీ మారాయి, కానీ అది మాత్రం మారలేదుగా. ఏంటది? అదే ఏంటది? అదే ఏంటది? ఎవర్రా? ఎవర్రా అది? నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి. అది తెలుస్తుంది. ఈ ఊరికి ఎందుకు తీసుకొచ్చావు? నా ఊరికి నేను వచ్చా, అందులో తప్పే ఉంది? ఊరికి తీసుకురావడం తప్పు కాదురా, ఇలా మా పరువు పోయేలాగా ఇక్కడికి తీసుకురావడం తప్పు. అది మీ దృష్టిలో తప్పు కావచ్చు, నా దృష్టిలో కాదు. అయినా పిన్ని, ఊరికే గొడవ చేయకు. నా బాధ్యతగా మీకు చూపించడానికి నేను తీసుకొచ్చాను. ఏంట్రా చూపించేది? అడవిదాన్ని తీసుకొచ్చి అది దాని కట్టు బొట్టు చిచి. అమ్మా, నేనిప్పటి వరకు అడవి బిడ్డనే, కానీ ఇక నుంచి మీ ఇంటి కోడలుగా మీ కట్టు బొట్టు ఆచారాలతో ఉంటానమ్మా. ఉంటావు. ఏంటి మీరే మాట్లాడరా? అందరూ నన్నే తప్పుగా అనుకోవాలా? రే రామానుజం, చెప్పండి పెద్దయ్యా. నీకు వేరే చెప్పాలా? నీకు తెలియదా? అగ్రహారం కట్టుబాట్లు ఏం చెప్తున్నాయో అదే చెయ్యి. అలాగే పెద్దయ్యా. రే రామానుజం, ఈ రోజుతో కొన్ని బంధాలు తెగిపోయాయి. జరగాల్సింది చూడు. అలాగే పెద్దయ్యా. రే వాసు, ఇక బయలుదేరు. రాము, ఆవిడ చెలరేగిపోతుందని తెలుసు, ఆయన బంధాలు తెంపుకుంటాడని తెలుసు, నువ్వు మమ్మల్ని ఈ ఊరి నుంచి వెలేస్తావని కూడా తెలుసు. అన్నీ చెప్పే తీసుకొచ్చాను రా ఇందుని. పిచ్చదవా. పెద్దయ్య ఒకసారి చెప్పాడంటే తెలుసురా, తెలుసు. అక్కడేమో వాళ్ళు బతకనియరు, ఇక్కడ మీరుండనియరు. కానీ బతకాలనుంటే ఎక్కడైనా బతికేయచ్చురా. ఇందు, పద వెళ్దాం. అన్నయ్య, అన్నయ్య నువ్వు వెళ్ళొద్దన్నయ్య. వెళ్ళిపోతామమ్మా. మేమిక్కడుంటే ఊరికంతా ఇబ్బందే. వదినా, నువ్వైనా చెప్పదునా? ఏటేటి వదిన అన్నావా? ఏది మళ్ళీ అనమ్మా? వదినా, ఓ పెద్దాయనా, చిన్నపిల్లకున్న మనసు కూడా లేదయ్యా నీకు. వదినా, నేను అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తానే. రా బంగారం. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, మేము వెళ్తాం. పద.
అయిపోయిందే. అయిపోయింది. అది సర్లే గాని అన్ని యుద్ధాల గురించి చెప్పినావు, మరి నీ శృంగార యుద్ధం గురించి చెప్పలేదే? రే దాని గురించి ఎవరన్నా చెప్తారా? అబ్బా మా కాడైతే అన్ని విషయాలు రాబడతావు, నీ విషయాలు అయితే పూర్తిగా చెప్పవా? అవన్నీ కుదరదు, చెప్పాల్సిందే. చెప్పాలి 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 చెప్పాలి. సరే 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 చెప్తాను. కళ్ళు మూసుకోండి. మూసుకోండి. చెవులు కూడా మూసుకోండి. ఆ, చెప్పు చెప్పు. నేను సర్దుతాను. ఆహా నువ్వు కూర్చో. ఆ. ఇప్పుడు అయ్యగారు సర్దుతారు, బానే ఉంటుంది. రేపు డ్యూటీకి వెళ్ళాక ఎవరు సర్దుతారు? ఇక నుంచి అయ్యగారు డ్యూటీకి వెళ్ళరుగా. ఇల్లంతా ఇలా ఉంది. దయ్యాల కొంపలు ఇలాగే ఉంటాయి కదా ఏంటి? ఏం రోయ్, నీకు బాగా ఎక్కువైనట్టుండదే. మరి వాసా రేయ్ రండ్రా. ఏందిరా కొంపంతా ఇట్టపాటు పడిపోయి ఉండదే? ఇందో ఒక్కతే ఎంత పని చేస్తుందిరా. ఏంటి సిక్కు అంతలా భయపడుతున్నావు? బస్ నువ్వు దెయ్యానువే? నేను దెయ్యం ఏంట్రా? అది కాదు వాసు, రాత్రి నీ దగ్గరికి నీళ్ల కోసం వచ్చినప్పటి నుంచి నువ్వు దెయ్యానివని ఓ గోలెట్టేశాడు. ఆ ఎదవకేమో ఏదో యాదొచ్చిందంట. వీళ్ళిద్దరు కలిసి రాత్రి అంతా దొబ్బేశారు ఓ, అదా. చూడు సిక్కు, అది మా మేనత్త చనిపోయిన ఇల్లు. అక్కడ అలాంటి కలలే వస్తాయి. నువ్వు భయపడకు. ఓహో, రాత్రి వచ్చింది కళ. నేను ఇంక నిజం అనుకున్నాను కదేటి? కళే వచ్చింటదిలే నీ అబ్బా. పదంపా. పదండి. వాళ్ళందరికి కూడా ఇచ్చేయి. అయ్ బాబోయ్ తూర్గో గారు, బాగా అలసిపోయారు మీరు. కాఫీ తాగండి. అరే ఇందు, నువ్వు మా యాస భలే మాట్లాడుతున్నావే. ఇందు, మా వాసు చెప్పింది నిజమే. అచ్చం సన్న మామ మాదిరి ఉండవు. ఓ సేట్ సిక్కన్నా, అలా బెదిరిపోతున్నావు నువ్వు? దెయ్యాలు లేవు, భూతాలు లేవు. ఏడి కాఫీ తాగు. సిక్కు రేయ్, ఇడు మరీ భయపడుతున్నాడు రా. ఇడికో తాయెత్తు కట్టించండి. పెద్దయ్యా, ఇది దాని పనే. చంపడం మొదలుపెట్టింది కక్ష సాధిస్తుంది. రే, ఏదో ఒకటి చెయ్యకపోతే ఇది మనల్ని కూడా మింగేస్తుంది. ఎంతమంది మంత్రగాళ్ళని తీసుకొచ్చినా దీన్ని ఆపడం ఎవ్వరి వల్ల కావటం లేదు. అగ్రహారం ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారా. ఏదో ఒకటి చేయండిరా. వాసు ఎలా ఉన్నాడు? బాగున్నాడు బావా. వాసు జాగ్రత్త. అలాగే.